ఈ హుడీ ఏడ తీసుకున్నావు? అది బ్రీవింగ్ సోల్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. నా సైజు ఉంటాయా? నీ సైజే కాదు, ఎవరి సైజ్ అని దొరుకుతాయి. అక్కడ ప్రీమియం క్వాలిటీ టీ షర్ట్స్, ఓవర్సైజ్ టీ షర్ట్స్, హుడీస్ అండ్ స్వెట్ షర్ట్స్ కూడా దొరుకుతాయి. ఓకే, మరి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అండ్ దాంతోపాటు 7 days రిటర్న్ పాలసీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా. వావ్. అండ్ అంతేకాకుండా వాళ్ళు ప్రింటెడ్ టీ షర్ట్స్ కూడా ఇస్తారు మనకి. అండ్ మనకి ఏ ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్ వేసుకోవచ్చు. ఇది కూడా అక్కడ తీసింది. ఓ, ఫ్యాబ్రిక్ చూడు, బాగుందిరా. ఇది నా ఫోటో వేయించుకోవచ్చా? మీ తాత ఫోటో కూడా వేసుకోవచ్చు. హలో, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఆర్డర్ నౌ, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. హాయ్, నా పేరు అర్జున్. అందరూ వాళ్ళ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవ్వాల్సి వస్తుంది. అలా నేను నా లైఫ్లో కూడా నేను ఒక దగ్గర స్టక్ అయ్యాను. తన పేరు కీర్తి. తనని చూసి రిటర్న్ అవుతుంటే తన ఫేస్ నా మైండ్లోంచి పోవట్లేదు. తను ఎంత బాగుంటుందంటే తన ఫేస్ నా మైండ్లో స్టాంప్లా పడిపోయింది. ఈ బ్లాంక్ ప్లేస్లో చూసిన తన ఫేస్ ప్రొజెక్టర్ వేసినట్టుగా నా కళ్ళకు కనిపిస్తుంది. ట్రస్ట్ మీ దాకా వస్తే కానీ ఇది మీకు తెలీదు. అప్పటి వరకు పాటలు అని వినిపిస్తాయి తప్ప అందులో ఉండే మాటలు మీకు అస్సలు కనిపించవు. అలాగే నా మాటలు అని వినిపిస్తాయి తప్ప దాన్ని మీరు ఎప్పటికీ ఫీల్ అవ్వలేరు. యాక్చువల్లీ ఇది తనని చూడడం థర్డ్ టైం. ఫస్ట్ టైం ఎక్కడ చూసానంటే నాకేం తెలుసు సిగ్నల్లో బైక్తో పాటు నా హార్ట్ కూడా అక్కడే స్టక్ అయిపోతుందని. సినిమాలో చెప్పే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇలానే ఉంటుందేమో. తనని ఫస్ట్ టైం చూశాక ఇంకొకసారి జస్ట్ ఒక్కసారి కనిపిస్తే బాగుండు అనిపించింది. ఐఎమ్ నాట్ ఎ పోయిట్, బట్ తనని చూశాక తనపై కవిత్వం రాయాలనుంది. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. ఇంకేం పుట్టింది అప్పుడే పరామా ముసలోడికి. వద్దు తాత వాటర్ కలుపుకోండి ఇనలేదు. రాదా అయినా ఐరన్ బోర్డ్ అని పీకిండు. ఆయన మా తాత బుద్ధు నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు మావా? రేయ్, తాత గురించి కాదు బే. మరి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను రా, హత్తిరిపోయింది. ఎక్కడ మావా? సిగ్నల్ దగ్గర వేరే లెవెల్లో ఉంది. సిగ్నల్ అంటున్నావు, అమ్మాయి అంటున్నావు, సరిగా చూసినావా? అమ్మాయేనా? నీ అప్ప అమ్మాయిరా. మరి పైకి చూస్తావేంద్రా మీ తాతతో పిలుస్తున్నట్టు? వేరే వాళ్ళని చూస్తే అమ్మాయి ఫేస్ ఫేడ్ అవుట్ అవుతుందని అటు చూస్తున్నాను రా. అంత బాగుందా మావా? వేరే లెవెల్లో ఉంది మావా. ఇంకొకసారి చూస్తే చాలా అనిపిస్తుంది రా. లైట్ లేరా, రాసి పెట్టుంటే తనే మళ్ళీ కనిపిస్తుందిలే. ఈ రాసి పెట్టుండి వచ్చే కాన్సెప్ట్ని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను రా. ఆయన ఎవరో రాసిన జీవితంలో మనం బ్రతకడం ఏంట్రా? నా లైఫ్ని నేనే రాసుకుంటా. నీ సప్లినో రాసుకోరా ఫస్ట్. నేను సీరియస్గానే చెప్తున్నాను రా. నీకు స్టోరీ చెప్తా విను. ఏం స్టోరీ? అందరి లైఫ్లో జరిగే షార్ట్ లవ్ స్టోరీ ఇది. మనం బస్ స్టాప్లో లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్లో వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి బాగుంటుంది. తనని చూస్తాం, తను కూడా మనల్ని చూస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మైండ్లో ఎవరి అమ్మాయి, ఎక్కడికి వెళ్తుంది, మనం వెళ్ళే ప్లేస్ సైడ్ వస్తే బాగుండు, మన పక్కన కూర్చుంటే బాగుండు, అట్లీస్ట్ నువ్వు బాగున్నావనైనా చెప్పాలని మైండ్లో 2 నిమిషాలు అల్లకల్లోలం అయిపోతాం రా. అదే టైంకి నువ్వు వెళ్ళాల్సిన సిచ్యువేషను, తను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఇద్దరిలో ఒకరు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు దేవుడా ఇంకొక్కసారి చూస్తే బాగుండు అని ఎంత లాగమైపోతాం రా. అప్పుడు మన ప్లేస్కి మనం వెళ్ళిపోయాక చా అనవసరంగా మిస్ చేసుకున్నానే, తనతో మాట్లాడాల్సింది, అట్లీస్ట్ తన్ని ఫాలో అవ్వాల్సింది అని ఆ రోజంతా రిగ్రెట్ అవుతాం. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చా ఇక్కడే తన్ని చూసింది అని గుర్తు చేసుకొని మళ్ళీ రిగ్రెట్ అవుతూనే ఉంటాం. నేను అలా రిగ్రెట్ అవ్వాలనుకోవట్లేదురా.
ఏం చేస్తాం మామ మేమన్నా కంట్రోల్ జాబ్ వేస్తున్నారా అమ్మాయి ఎక్కడ ఉందో సీసీ కెమెరా చెక్ చేసి చూసి చెప్పడానికి. నా ప్రయత్నం నేను చేస్తాను రా. అమ్మాయి బండి నెంబర్ ఫోటో తీసాను రా. చలాన్ చెక్ చేస్తే ఓనర్ నేమ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కొడితే ఐడి వస్తుంది. ఆహా. సుబ్బారావా? నువ్వు జస్ట్ అర్జున్ అన్న, జూలై సెమ్లో అల్లు అర్జున్ కాదు. రేయ్ చూడరా. ఏముంది బక్క? రేయ్ ఇదే సిగ్నల్ దగ్గర 3 చలాన్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అమ్మాయి ఇదే ఏరియాలో ఉంటుంది. వెతికితే పక్కా దొరుకుతుంది మావా. పోయి ఎత్తుకోపా. నువ్వు రావా? ఏబా సరే బీరొద్దా? బ్రదర్ ఐమ్ కమింగ్. ఏమైందిరా? ఏమైంది చెప్పరా? ఇదే స్కూటీరా. అవునా, నేను కూడా వస్తున్నా ఆగ్రా. మీరు కోపాన్ని ఆపలేరు. అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్లు ఎలా ఉంటాయో కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము. ఏం బాబు ఏం కావాలి? ఏదో భలే ఉంది బాబు నిన్నే. సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటున్నా బాబు నీకు చెవులు వినపడవా చెప్తుంటే? ఇదేంటి ఒరిజినలా? ఓ బాబు ఏం తమలపాక ఇది? పిలిచేది నిన్నే. మా టార్చరు. బాబు గంజా మొక్క కావాలందా? ఏం కావాలని చూసుకుంటావు, నువ్వు పోయి కూర్చో. నువ్వు కొనకుండా పో, అప్పుడు చెప్తా. అమ్మా అమ్మా ఇది మొక్క ఇదేనా? మనీ ప్లాంట్ అను. ఇది కాదా? మనీ ప్లాంట్కి మనీగా వస్తాయమ్మా? ఎంతండి? 120 అమ్మా. ఫోన్ పే నెంబర్ చెప్పరా? ఈ మొక్క ఇది మొక్క కాదమ్మా, చెట్టు. రే 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 వస్తున్నా. ఓకే అయిపోయిందండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఈ ముక్కేంట్రా? అంటే ఇందాక వాటితో కొంచెం ఎక్స్ట్రా చేసినామా? నీ అబ్బా నువ్వు ఎక్కడ కుదురుగా ఉండవు కదరా. తెలిసిందే కదరా. అంకుల్ స్కానర్ చూపిరా. స్కానర్ లేదు. స్కానర్ ఇవ్వండి. స్కానర్ ఎందుకు లేదు? ఒక లంగా ఎదవా నా స్కానర్ తీసేసి వాడు స్కానర్ పెట్టుకున్నాడు. అలాంటోడే మామా. సరే నెంబర్ చెప్పండి. కట్టింగ్ ఎక్కడ? 911615 911615 24145 24145. చేశాను, అయిపోయింది చూడండి. నాకు ఇంకా రాలేదు బాబు. అయిపోయింది అంకుల్, రాలేదంటారు. ఒకసారి రాలేదు చూడు. అయిపోయింది. కీర్తి రావి. ఓకే ఓకే మామ వెళ్ళిపోయిందిరా. అయిపోయింది చూసుకోండి. రారా రారా. ఏం చూస్తున్నావు? ఎక్కువే ఎక్కలేదురా. నువ్వు రారా, నువ్వు రా, నీకుంది అందా. సారీ రా. సరే గాని ఏమైంది? దొరికిందా అమ్మాయి? అమ్మాయి దొరకలేదురా, కానీ నెంబర్ దొరికింది. ఎలా? ఇందాక ఫోన్పేలో లాస్ట్ ట్రాన్సాక్షన్ తందే. తన నేమ్ ఇంకా నెంబర్ ఫోటో తీసుకున్నా. నేమేంది? కీర్తి. ఇంకేంది మామా, ఫోన్ చేయిగా. చేసి ఏమనాలరా, బ్లాక్ చేసి పడేస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దానికి దారి ఉందిరా. అమ్మాయి పేరు ఇన్స్టాల్ కొట్టాలి, కొన్ని అకౌంట్స్ వస్తాయి. ఫస్ట్ నెంబర్ సేవ్ చేసుకొని ఫోన్పే డీపీ, వాట్సాప్ డీపీ అన్నీ చెక్ చేసి తనదో కథ కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా కన్ఫర్మ్ అయ్యాక ఫేస్బుక్లో ర్యాండమ్గా ఫ్రెండ్స్ లిస్ట్ ఆర్ లైక్ లిస్ట్లో ఒక అమ్మాయి డీపీ డౌన్లోడ్ చేసి తనకి ఇన్స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెట్టాలి. ఎస్ డన్. అది బుర్రా క్రిమినల్ మైండ్ అయ్యారా? ఆ అమ్మాయికి దొరికితే ఎట్లరా? బొక్కలే, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే మనకెందుకు పడతారా? ఇదే మాట చిన్నమాయికి చెప్పమంటావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఆ బొక్కలో మీరు పక్క పెడితే వెళ్ళి పడుకుందాం. అందరూ వెళ్తే తెలుస్తారు అని వాల్యూ. నా బట్టలు కూడా ఉతుకొచ్చుగా. నా అండర్వేర్ ఉతుకురా, ఉతుకుతా. నా ఆవేశం నీళ్ళు ముంచేస్తుంటే వీడు ఉతకాలంట. రే మామా, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. ఏది మామా? రే చూడరా ఎంత బాగుందో.
అవును మావా, పిల్ల చాలా బాగుంది. పిల్ల కాదురా, చెల్లి. చెల్లి అను. సరే బావా, మరి బొమ్మడికి ఏమైనా బీర్లు ఇప్పిస్తాను మా బావా. సర్లే కానీ అమ్మాయి స్టోరీ చూడరా. నేను అమ్మాయికి ఈ టెడ్డీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎలా ఇస్తావరా? ఆల్రెడీ తను కొని ఉంటే. కొనేసి ఉంటే ఇంట్లో దిగి ఫోటో పెట్టేది, ఇలా డిమార్ట్లో దిగి కాదు. వాహ్, వాట్ క్యాలిక్యులేషన్ రా. ఈ తెలివేదో చదువులో పెట్టొచ్చు కదా నా బట్ట. సర్లే కానీ ఇంతకు ఎట్లు ఇస్తావు? సింపుల్ మావా, నెంబర్ ఉంది కదా, ఆర్డర్ పెట్టేస్తా. హలో, మేడం మీకు డెలివరీ వచ్చింది. డెలివరీయా? నేనేం పెట్టలేదండి. నేనైతే ఏం పెట్టలేదండి. ఏమో మేడం, కీర్తి అంటే మీరేనా? నేనే. ఎంత అమౌంట్? ఆల్రెడీ పే చేశారండి. ఓకే, ఎక్కడున్నారండి? ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఎక్కడికి రావాలో చెప్తారా? ఓకే, సో అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా రండి. స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్లో ఫస్ట్ బిల్డింగ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. యా. మీరేనా? అవునండి. థ్యాంక్ యూ. అమ్మాయిలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నా అమ్మాయిని నాకెప్పుడు చెప్పలేదు. కానీ తనని చూశాక ఇలాంటి అమ్మాయిని అస్సలు మిస్ చేసుకోకు అని నా హార్ట్ నాకు చెప్పింది. హలో హలో హలో. చెప్పే, ఎందుకే అరుస్తున్నాయి? మన షుగరా? కాదే, నిన్న మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాం కదా టెడ్డీ బియర్, అదెవరో పంపారే నాకు. అవునా? ఎవరై ఉంటారు? ఏమో, నాకేం తెలుసే. హే, మన వాళ్ళే ఎవరో ఒకరు పెట్టుంటారులే, లైట్ తీసుకో. కాదు కాదు, ఎవరు పంపారో నాకు తెలుసుకోవాలని ఉంది. సరే, ఇంకేదైనా పెట్టు. అప్పుడు కూడా పంపిస్తే స్టోరీ వ్యూస్ చూసి ఫిల్టర్ చేసి గెస్ చేద్దాం, సరేనా? సరే సరే. ఇది కూడా పంపారే. ఒకసారి స్టోరీ వ్యూస్ చూడు. చూసానే, అందరు మన వాళ్ళే. ప్రపోజ్ చేసిన కిరణ్ రాకేష్ కూడా ఇంకా స్టోరీ చూడలేదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూసారేమో చూడు. కొత్త వాళ్ళు అయినా అయినా నాది ప్రైవేట్ అకౌంట్ కదే, కొత్త వాళ్ళు ఎలా చూస్తారు? అవును కదా. బట్ మన ఇంటర్ ఫ్రెండ్ స్వాతి అదే రీసెంట్గా రిక్వెస్ట్ పంపించింది. అది తప్ప కొత్త వాళ్ళు ఎవరు లేరు. దానికి ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, మళ్ళీ కొత్త అకౌంట్ ఏంటి? ఒకసారి సెండ్ చేయి. ఆగు, పంపుతున్నాను. పంపాను చూడు. ఇది ఖచ్చితంగా ఫేక్ అకౌంటేనే. ఎవడో ఇదంతా కావాలని చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? వాడి సంగతి చెప్దాం. నువ్వు మళ్ళీ స్టోరీలో ఒక ఫజల్ వాచ్ పెట్టు, పంపిస్తాడేమో చూద్దాం. సరే. మెల్లదో రా, ఆల్రెడీ పారిపోవని. చాలే మా 5 నుండి ఆంటీ బాగుంటుంది కదరా? బాగానే ఉంటుంది. ఆ బిల్డింగ్ ఆంటీ కూడా బాగుంటుంది కదరా? ఏ బిల్డింగ్ రా? ఆ బిల్డింగ్ ఉంది కదా. ఓ అదా? అది కాదురా, దాని వెనకాల బ్లూ బిల్డింగ్ ఉంది కదా, అది. ఈ నుంచి బిల్డింగే సరిగ్గా కనిపించట్లేదు కదరా. నీకు ఆంటీ ఎలా కనిపించిందిరా? మనసు ఉంటే మార్గం ఉంటుంది మావా. థు, నీ సావు నువ్వు సావరా. ఆంటీ నమస్తే. నీ పిల్లకి జాబ్ వచ్చిందంటగా. రే, ఫాస్ట్లో వచ్చి ఆర్డర్ పెట్టిందిరా. ఏది? ఏంది ఇప్పుడు ఇది కూడా ఇస్తావా? మామ ఆ పిల్ల కావాలని పెట్టి ఉంటుంది, నువ్వు లైట్ తీసుకో. చూద్దాం. థ్యాంక్ యూ. వీడు వాచ్ కూడా పెట్టాడే. హే, మీ ఓడు రిచ్ అనుకుంటానే. మావాడేంటే కొడతా. ఆగు, ఓపెన్ చేస్తున్నా.
ఈ ఫీలింగ్ ఏంట్రా ఇంత బాగుంది. ఎంతసేపు ఓపెన్ చేస్తావే? ఉంటుంది ఉంటుంది, అమ్మాయి కదరా బాగుండాల్సింది. లేదురా మావా, తనలో ఏదో మ్యాజిక్ ఉందిరా. నాకెందుకో మావా ఆ పిల్ల నేను గట్టిగా వాడిస్తుంది అనిపిస్తుందిరా. ఇందులో వాచ్ లేదే. మరి ఏముంది? ఏదో పేపర్, ఒక చాక్లెట్ ఏదో పేపర్ ఉంది. ఏం పేపరు? సారీ, నో గిఫ్ట్స్ దిస్ టైం అంట. సరే లైట్ తీసుకో, నెక్స్ట్ ఏదైనా చిన్నది పెట్టి చూడు. సరేనే. త్వరగా తన స్టోరీ పెడితే బాగుంట్రా, ఇలా రోజు చూస్తూ ఉండిపోతాను. ఉంటుంది ఉంటుంది, మొన్న కనిపిస్తే చాలన్నావు, నిన్న తనిమిది దగ్గర చూస్తే చాలన్నావు, ఈరోజేం రోజు అంటున్నావు. ఆ కాలనీ ఎవరైనా చూసిరనుకో మావా, మనం దాన్ని ధర్మేస్తారా. పడుకుందాంపా. సర్లే పద. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా 4 బీర్లు అని. రేయ్ నువ్వు తాగుతావారా? అమ్మాయింట్రా ఇంకేం స్టోరీ పెట్టలేదు. సర్లే 4 వేసుకొచ్చాయి. ఏం చేస్తున్నావు? తిన్నావా? నేను ఇంకా తినలేదు తెలుసా, నువ్వు తిన్నావో లేదో అని. ఏంద్రా తన స్టోరీ పెట్టలేదేంట్రా? ఏహే మద్ద. రే మావా, తన స్టోరీ పెట్టలేదేంట్రా? అమ్మా నాకేం తెలుసు మావా, సావ దొబ్బుతున్నాడు. ఇంకా స్టోరీ పెట్టలేదేంట్రా? అమ్మా ఏం టార్చర్ రా వీడిది. రే మావా టీ అన్నదా నీరా ప్రశాంతంగా, బ్యాక్ నుంచి వచ్చింది చూడరాడు. మావా పెట్టలేదా? ఆ, మంచిది, పడుకో ఇక. ఏమై ఉంటుందిరా? ఏంది బే ఊకే, నాకేం తెలుసు. కోప్పడకురా. లేకుంటే ఏందిరా నిన్న నుంచి సావ దొబ్బుతున్నావు, పోయి అడగాల. లేదంటే అక్క ఎందుకు స్టేటస్ పెడతలేవు, ఒక మావాడికి పూట గడవట్లేదు అక్కడ డెలివరీ ఛార్జెస్ లేవా అని. మూసుకొని పడుకో. రేయ్ లైట్ తీసుకోరా, నువ్వు వాచ్ పెట్టిపోయేసరికి తను లైట్ తీసుకుని ఉంటుంది. అయినా ఈ జనరేషన్ అమ్మాయిలు ఏడ ఖాళీగా ఉంటారా, ఎక్కువ థింక్ చేయకు మావా. సరేరా, రేపు ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తా. స్టోరీ పెట్టకపోతే లైట్ తీసుకుంటా.